హాయ్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఆ, నంద్యాల నంద్యాల జిల్లా బనగానపల్లి మండలము ఆ, యాగంటి గ్రామంకి దగ్గరలో యాగంటికి వచ్చినాము. ఇక్కడ నందీశ్వరుడు శివుడు ఉంటారు. ఇది ఈ టెంపుల్ వచ్చేసి ఆ, కొండల మధ్యలో ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరన్నా చూడని వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చాలా బాగుంటుంది, వీడియో అంతా బాగుంటుంది. నేను ఎక్కువ వీడియోని లెంత్ చేయను, ఎక్కువ లాగను, బోర్ కొట్టేలా కాకుండా ఆ, ముఖ్యమైనవి మాత్రమే తీస్తాను. ఎవరన్నా కొత్తగా ఈ ప్రజ్విన్ అనే ఛానల్ ని ఈ వీడియోని చూస్తున్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మరొక 10 మందికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను టెంపుల్స్ పైనే వీడియోస్ చేస్తాను గనక ఈ వీడియో మరొక 10 మందికి వెళ్తే ఎవరన్నా చూడని వాళ్ళు, తెలియని వారు వస్తారు. లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మళ్ళీ లాస్ట్ చివర్లో ఎండింగ్ లో మరి ఓ 2 మాటలు మీతో మాట్లాడతాను, మరి ఒకసారి అడ్రస్ చెప్తాను. ఉంటా ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదో ఫ్రెండ్స్, బయటంతా ఇట్లా మనకి పెద్ద మైదానం ఉంటుంది. ఇక్కడ కొన్ని అంగన్లు ఉంటాయి, టెంకాయలు, కొబ్బరికాయలు అన్ని అమ్ముతా ఉంటారు. టిఫిన్ దొరుకుతుంది, టిఫిన్ వరకు తినచ్చు. కార్ పార్కింగ్ కి అంతా ఉంటుంది ప్లేస్. ఇక్కడ పెద్ద 2 చింత చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. చింత చెట్లకి అటక కట్టినారు. ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళు నైట్ పడుకోవచ్చు, కూర్చోవచ్చు. అంతా ఇట్లా కొండలు ఫ్రెండ్స్, అంతా కొండల మధ్యలో ఉంటుంది టెంపుల్. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నేను ప్రతిదీ చూపిస్తాను, ముఖ్యమైనవన్నీ. అదే ఫ్రెండ్స్, అక్కడ తాగడానికి నీళ్లు పెట్టినారు. తాగే నీళ్లు ఎవరైనా తాగొచ్చు, కానీ వేస్ట్ చేయొద్దండి. జలప్రసాదం. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నీళ్లు పెట్టారు. ఇక్కడ తాగడానికి వాడచ్చు ఈ నీళ్ళని. అదే చెప్పులు అక్కడ స్టాండ్ ఉంది. అంతే ఫ్రెండ్స్, చెప్పులు స్టాండ్ అది. చెప్పులు అక్కడ వదలండి. మీకు అంతా నీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు. ఫ్రెండ్స్, మనము ఫస్ట్ ఈ స్టెప్స్ ఎక్కి మనం పోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చాలా పురాతనమైంది అనమాట. ఆ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఆ చెట్టుకి 100 సంవత్సరాల వయస్సు ఉందంట. అందుకే దానికి ప్రత్యేకమైన ఒక కట్ట కట్టారు చూడండి. 100 సంవత్సరాల వయస్సు ఉందంట ఆ చెట్టుకి, చింత చెట్టుకి. అంటే మా తాతలు కూడా పుట్టిండారు అనమాట ఆ చెట్టు పుట్టినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోనేరులకి వెళ్తాము. చాలా పాతది కోనేరు. ఇక్కడ కోనేరులకి వెళ్ళేటప్పుడు భక్తులకి ఇక్కడ ఒక విజ్ఞప్తి రాసి పెట్టినారన్నమాట బోర్డు మీద. ఏమని? సబ్బులు షాంపూలు వాడకూడదు అనేసి. ఎందుకంటే ఇది పవిత్రమైంది కదా, ఆ దేవుని తీర్థం లాగా మనం భావించాలి. ఎంతసేపు ఉన్నా మనం మళ్ళా కావాలంటే ఇంటికి వెళ్ళైనా సబ్బు షాంపూలతో స్నానం చేయొచ్చు. కానీ దేవాలయాలకి వచ్చినప్పుడు మనము బట్టలతో సహా ఒకసారి అలా కొనేట్లు మునిగి బయటకు వస్తే చాలా మంచిది. సబ్బులు షాంపూలు వేయకండి ఫ్రెండ్స్, మామూలు ఇంట్లో చేసినట్లు చేయకండి. ఎవరన్నా తెలియని వారి కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, తెలిసిన వారికి ఆల్రెడీ చేయరు అలా. నీళ్ళన్నీ ఇట్లా ఉన్నాయి. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇన్ని నీళ్లు లేవు ఫ్రెండ్స్, తక్కువ ఉండే నీళ్లు. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి బాగా. మనంతా వర్షాలు బాగా పడినాయి కదా, అందుకు. ఈ సెంటర్ లో ఇలా ఒక గోపురం లాగా అలా కట్టింటారు. అది అక్కడ నుండి నీళ్ళు వస్తుంటాయి ఫ్రెండ్స్. అక్కడ నుండి ఇది చుట్టూ వచ్చేసి అంతా ఒక మంటపం లాగా కట్టింటారు చుట్టూ. ఇక్కడ ఎవరైనా బట్టలు మార్చుకోవడానికైనా సరే, పడుకోవడానికైనా సరే, కూర్చోవడానికైనా సరే, దేనికైనా సరే ఉపయోగపడేలా కట్టింటారు. సమయ లోతు ఆటకైనా ఉండేది అంతే ఫ్రెండ్స్. ఒక 4 అడుగులు పైన ఉంటాయి ఫ్రెండ్స్ నీళ్ళు. ఒక
ఆ కింద అంతా బండ ఉంది ఫ్రెండ్స్, కింద ఏం మన్ను ఉండదు, బండ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదో అట్లా స్నానం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ కోనేటికి చుట్టూ ఇలా అందమైన శిల్పాలు చెక్కి ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చుట్టూ ఇట్లా శిల్పాలు ఉంటాయి. ఎవరన్నా కానీ కోనేటిలో స్నానం చేసేటప్పుడు ఆ శిల్పాలని చూడండి. అంతేకాదు ఈ కోనేటికి 4 వైపులా దారులు ఉంటాయి. అదో అక్కడ ఒక దారి, అదో అక్కడ ఒక దారి, ఇక్కడ ఒక దారి, ఇంకోటి వచ్చేసి ఆ పై నుండి దిగచ్చు. కాకపోతే అది మెట్లు లేవు, సారీ. 3 ఉన్నాయి కోనేటికి దారులు. 4 అంటే ఆ పైన నంది దగ్గర నుండి నీళ్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. మీకు అడిగి పోయినాక జూమ్ చేస్తాను. అదో ఆ నంది దగ్గర నీళ్లు వస్తున్నాయి, ఆ నీళ్ళే కోనేట్లోకి వస్తున్నాయి. కానీ ఈ కోనేట్లో నీళ్ళు ఎట్లా ఎక్కడికి బయటికి వెళ్తాయో తెలియదు నాకు కూడా. వచ్చేది అయితే అది అక్కడ నుండి వస్తున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు. అది ఓకే ఫ్రెండ్స్, గుళ్ళకి పోదాము. ఈ కోనేటికి చుట్టూ ఇట్లా గోపురాలు కట్టింటారు ఫ్రెండ్స్. ఇట్లా గోపురాలు కోనేటికి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పెద్ద చెట్టు ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్ద చెట్టు. ఈ చెట్టు వచ్చేసి 100 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ చెట్టు కూడా పెద్ద కట్టు ఉంది. ఈడ కూడా ఈడ చాలా మంది నిద్ర చేస్తారు. మొన్న శివరాత్రి టైంలో మొత్తము ఈ క్షేత్రం అంతా జనాలతో నిండిపోయిందంట. ఆడ మర్రి చెట్టు కనిపిస్తుంది మీకు, అది కూడా 100 సంవత్సరాల వయసు ఉంది. ఇక్కడున్న ప్రతి చెట్టుకి 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఇదో ఫ్రెండ్స్, మన ముందులో ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ స్టెప్స్ ఎక్కుంటూ ఇట్లా పైకి పోవాలా. ఈ క్షేత్రాన్ని వచ్చేసి ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల క్రితము బోయిలు నిర్మించినారంట శివుని కోసము ఈ క్షేత్రాన్ని. చాలా బాగుంది. అది ఫ్రెండ్స్, ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు, అక్కడ పూలు అమ్ముతారు. మీరు కావాలన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకోండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గుడి గోపురం అనమాట. మన గుళ్ళకి వెళ్ళేటప్పుడు గోపురం ఉంటుంది కదా ప్రతి గుడికి, అలాగే ఇక్కడ ఒక గోపురం ఉంది. ముందర గజ స్తంభము. గుళ్ళకి పోయినాక వీడియో స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఆ గోపురానికి ఎడం వైపు కౌంటర్ ఉంటుంది. ఈడ దర్శనానికి టికెట్లు తీసుకోవాలా. ప్రత్యేక దర్శనానికి కానీ అభిషేకానికి కానీ ఇంకా దేనికైనా ఇక్కడ టికెట్లు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆకాశ దీపం రుసుము అనేసి 600 రూపాయలు పెట్టినారు. అలాగే దొంగలు ఉన్నారు జాగ్రత్త, అది కూడా రాశారు. ఎందుకంటే మన వస్తువులు మనము జాగ్రత్తగా పెట్టుకోవాలనేసి మనకి హెచ్చరించడానికి అలా రాశారు. దొంగలు ఉన్నారు అనేసి అది మన జాగ్రత్త కోసమే చెప్పినారు. ఆకాశ దీపం రుసుము 600 అంటే ఇక్కడ గుడి వెనకాల ఒక పెద్ద పర్వతం లాగా ఒక కొండ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కొండని నేను చూపిస్తాను. ఇదో ఇటు నుండి చూపిస్తాను చూడండి, జూమ్ చేసి. అదో ఆ కొండ పైకి వెళ్ళి అక్కడ దీపం వెలిగిస్తారు. అలాగే మనం ఇక్కడ 600 రూపాయలు ఇక్కడ ఈ సామి కూర్చున్నాడు చూడు, ఇక్కడ కడితేగిన ఈ సామి వెళ్ళి మన గోత్రము, మన పేరు, మన ఇంట్లో వాళ్ళ పేర్లు, అందరి పేర్లు చెప్పి అక్కడ దీపం వెలిగిస్తారు. ఆ దీపం మన పేరు మీద చెప్పి వెలిగిస్తే మనకి మంచి శుభం జరుగుతుంది. వివాహం కాని వాళ్ళకి వివాహము, ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఉద్యోగము, సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతానము, అలాగే పిల్లల చదువుకైనా సరే, దేనికైనా, ఆరోగ్యానికైనా సరే, దేనికైనా శుభం జరుగుతుంది అనేసి స్వామి చెప్పినాడు. 600 రూపాయలు ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ కడితే స్వామి వెళ్ళి అక్కడ వెలిగిస్తాడు. రోజు సాయంకాలం పూట వెలిగిస్తాడు. అది అంతేనా స్వామి? ఇంకా ఫ్రెండ్స్, మనము గోపురము అంటే గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ద్వారం ఉంది. చాలా పెద్ద ద్వారం ఫ్రెండ్స్, ఇది చాలా పెద్దది. ఈ ద్వారం లోపల దేవుడు స్వయంభుగా వెలిసినాడంట అప్పట్లో. ఇది చాలా పాతది. మన తాతలు ముత్తాతలు కూడా పుట్టిండారు ఈ గుడి కట్టినప్పుడు. చాలా పాతది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్,
ఇక్కడ వచ్చేసి మన శ్రీకృష్ణ దేవరాయలు కూడా కొంచెము చేతి చాతుర్యం ఉంది. మన శ్రీకృష్ణ దేవరాయలు చేయి వాటం కూడా ఉంది ఈ గుడి నిర్మాణంలో. మన శ్రీకృష్ణ దేవరాయలు చాలా దేవాలయాల్లో పాల్గొన్నాడు కట్టడాల విషయంలో. ఇక్కడ చూడండి, లోపలికి రాగానే, మన గుడి లోపలికి రాగానే ఇలా ఉంటుంది ప్లేస్ అంతా. ఇలా ఉంటుంది అంతా మంటపం లాగా. చుట్టూ గజస్తంభం ఫ్రెండ్స్, గజస్తంభము గుడికి. మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళాలి అంటే ఈ దారి గుండా వెళ్ళాలా ఫ్రెండ్స్. కాకపోతే వీడియో కాస్త లెంత్ అయ్యేలా ఉంది, ఎందుకంటే ప్రతిదీ చూపించాలి కదా. ఇప్పుడు నేనేదో షార్ట్ కట్ చూపిస్తే నీట్గా ఉండదు. అంటే మనము కడుపు నిండా తృప్తిగా అన్నం తిన్నట్టు ఉండదు అనమాట. రోత ఆగి తింటే, మనం తినడం మొదలు పెడితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు పెరుగు ఆవకాయతో శుభ్రంగా తినేసేలా, అదే ఫుల్ బంతి భోజనం అంటారు. అలాగే వీడియో గాని అంతే ఫ్రెండ్స్, పూర్తిగా నీట్గా అంతా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఓ 10 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు, నీట్గా చూపిల్లా, ప్రతిదీ చూపిల్లా, ఏది మిస్ కాకూడదు, నిదానంగా చూపిల్లా అనేదే నా తాపత్రయము. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కాస్త లెంత్ అవుతుంది చివరికి వచ్చేతలకి. ఓకే ఫ్రెండ్స్, మనము గుడి దగ్గరకు వచ్చినాము. లోపలికి గర్భగుడిలోకి మొబైల్ తీసుకెళ్లి మనకి వీడియోలు తీయనియరు, అందుకనేసి నేను ఇక్కడ వరకు, ఇంకా గర్భగుడి వరకు వచ్చినాను. మంటపము అంతా చూడండి. లోపలికి వెళ్ళేటప్పుడు ఆడ పెద్ద గంట కట్టినారు, ఆ గంట కొడుతున్నారంతా. ఆ నంది సంవత్సరానికి ఇంత అంగుళం పెరుగుతూ ఉంది కదా, ఆ నందిని కూడా నేను మీకు చూపిస్తాను దర్శనం అయిపోయిన తర్వాత. అక్కడ ఆ స్తంభానికి చూడండి ఫ్రెండ్స్, బొమ్మలు ఎంత అందంగా చెక్కినారు అప్పట్లో. చూడండి ఇంత బాగా శిల్పాలు చాలా అందంగా చెక్కినారు. నంది ఇక్కడ ఉన్నాడు, మళ్ళా చూపిస్తాను ఫ్రెండ్స్ నందిని. లోపలికి వెళ్తాను, పోదురా సార్. సో ఫ్రెండ్స్, గర్భగుడి లోపలికి వెళ్తే అక్కడ మనకి ఫోటోలు వీడియోలు తీయడానికే వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. పూజారులు వాళ్ళు తీయకూడదు అన్నారు. సరే, వాళ్ళు తీయకూడదు అన్నాక మనం బలవంతం చేయకూడదు, బలవంతం తీయకూడదు కాబట్టి కనుక నేను లోపల తీయలేదు. లోపల వచ్చేసి స్వామి, నేను ఫ్రెండ్స్ నేను చూశాను కదా వెళ్ళి, స్వయంభూ వెలిసిన శివలింగం అనమాట. చాలా బాగుంది. లోపల కూడా ఒక చిన్న నంది పెట్టింటారు ఎదురుగా, పక్కన వచ్చేసి వినాయకుడు ఉంటాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్ లోపల, గర్భగుడి లోపల. ఇది గుడి, గర్భగుడి బయట ఆవరణము. అలాగే గుడి వెనకాల కూడా కొన్ని గుళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న గుళ్ళు, ఉపగుళ్ళు అంటారు చూడు. అలా గుడితో పాటు 5 గుళ్ళు ఉంటాయి కదా. ఒకటి గుడి, గర్భగుడి లోపల నుండి బయటికి ఇట్లా మనం లెఫ్ట్ సైడ్ వస్తాం కదా, లెఫ్ట్ సైడ్ వస్తేనే అక్కడ మార్కండే వీరభద్ర స్వామి ఉంటాడు. వీరభద్ర స్వామిని దర్శనం చేసుకొని కాస్త ముందుకెళ్తే అక్కడ ఒక శివునికి సంబంధించి అక్కడ ఒక గుడి ఉంటుంది. మళ్ళా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు, మళ్ళా మార్కండేయ స్వామి, మళ్ళా అప్పట్లో ఫస్ట్ పాతది అన్నమాట చాలా, అది ఒకటి ఉంటుంది. అది ఒక చిన్న గుడి ఉంది, అక్కడ ఒక శివలింగము, ఒక నంది ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఆకాశ దీపం అంటారు ఫ్రెండ్స్. ఆ పర్వతం మీదకి ఎక్కి అది ఎలా వెళ్తారో ఏమో నాకు కూడా తెలియదు, కానీ వెళ్తారు. ఆకాశ దీపం అంటారు ఫ్రెండ్స్. ఆకాశ దీపము మనము మన పేరు మీద, మన గోత్రం మీద వెలిగించాలి అంటే 600 రూపాయలు కడితే అక్కడికి వెళ్ళి ఆకాశ దీపం వెలిగించేటప్పుడు 600 మన పేరు, మన గోత్రం చెప్పి స్వామివారు వెలిగిస్తారు. దాని ద్వారా మనకి ఎన్నో శుభాలు జరుగుతాయి ఫ్రెండ్స్. అదే ఆకాశ దీపం. ఇంకోసారి జూమ్ చేస్తా చూడు, అదే పైన చూడు గరస్తాము, అక్కడ వెలిగిస్తారు ఫ్రెండ్స్. మీకు నందిని చూపిస్తాను. ఇదో ఫ్రెండ్స్, ఇది నంది. ఇక్కడ చూడండి, ఏం సమయం ఫ్రెండ్స్, మనకి పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ కూడా నందిని తీద్దామంటే కొద్ది వరకు తీసాను, ఇంకా ఆఫ్ చేయమన్నాడు, చేసేసాను. సైడ్ నుండి కాస్త కవర్ చేసినాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హనుమాన్ కూర్చున్నాడు. మన కళా బంధువులు, మన పూర్వ బంధువులు వీళ్ళని, అలాగే ద్వారపాలకులు అంటారు వీళ్ళని. వీళ్ళు ఎక్కడ పోయినా మనకి కనిపిస్తారు. నా వీడియోలో కవర్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళని తీస్తున్నాను. నేను చేసే ప్రతి వీడియోలో వాళ్ళు ఉంటారు కంపల్సరీ.
ఆత్మ బంధువులు అంటారు ఫ్రెండ్స్ వాళ్ళని. ఏం చేయవు ఇవి, మనం ఏదైనా ఆహారం పెడితే తింటాయి ఇవి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటాడు లోపల, గుహ లోపల. ఈ మెట్లు ఎక్కిపోవాలా. ఆ లోపలికి పోయిన తర్వాత వీడియో తీనీరు ఫ్రెండ్స్. నేను వీడియో కట్ చేస్తున్నాను. ఈ మిడిల్ ఎక్కిపోతే అదో ఆ గుహ దగ్గర లోపల వాకిలి కనిపిస్తుంది కదా, ఆ వాకిట్లో ఉండి లోపలికి పోతే ఆడుంటాడు మనకి దేవుడు. సరే మళ్ళీ వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఇందాక మెడికల్ ఎక్కుకుంటా పోయి లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని చెప్పాను కదా, వెళ్ళి చూసుకొని వచ్చినాను. అక్కడ కూడా వీడియోలు అవి తీనిరు ఫ్రెండ్స్. బాగున్నాడు వెంకటేశ్వర స్వామి. మళ్ళా ఇక్కడ ఇంకో అది ఆ మెడికల్ ఎక్కి కిందికి దిగొస్తేనే కొద్ది ముందుకు వస్తే ఇక్కడ స్టెప్స్ పెట్టినారు. ఇక్కడ వచ్చేసి అగస్త్యుడు శివుడి కోసము తపస్సు చేసిన చోటంట. అక్కడ శివలింగం ఉంది, బాగా గుర్తుపెట్టుకుంటే. అగస్త్యుడు తపస్సు చేసిన చోటు మనం వెళ్తుంది. ఈ మెట్లెంట పోలా. ఆడ వీడియో తీసేకుంటే తీస్తాను, లేకుంటే లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఈ స్టెప్స్ అన్ని ఎక్కుకుండా ఇట్లా పైకి వస్తే ఇక్కడ గుహ ఈటికే ఉంది అనుకున్నాను, చాలా లోపలికి ఉంది ఫ్రెండ్స్. ఓయమ్మా, చాలా పైకి ఎక్కిపోవాలా, చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది గుహ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి భక్తితో వచ్చినట్లా ఉంటుంది, మంచి అందమైన ప్రదేశాలు చూసినట్టు ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కానీ వస్తే ఇటువైపు రాండి. ఇది అగస్త్యుడు శివుడి కోసము తపస్సు చేసిన చోటు గనక అక్కడ శివలింగం పెట్టారంట. అగస్త్యుడు అయితే ఆడు లేడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఒక పుట్లో ఎన్నో సంవత్సరాల కిందట తపస్సు చేసినాడంట అగస్త్యుడు, కాబట్టి శివలింగం ఉంది. పూర్తి పైకి పోయిన తర్వాత వీడియో తీసేకి లేదంట ఫ్రెండ్స్. అదో ఆ పైన వాళ్ళు కూర్చున్నారు చూడు స్టెప్స్ మీద, అక్కడ వరకు నేను వీడియో తీయచ్చు, ఇంకా ఆ పైన తీసేకి లేదు. సరే ఈ స్టెప్స్ ఎక్కుకుంటూ పోతా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఈ యాగంటి పుణ్యక్షేత్రానికి వస్తే ఇక్కడ వచ్చేసి క్షేత్రంకి ఎడం వైపు అంటే గుహలు 3 ఉన్నాయి ఫ్రెండ్స్. 3 మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఈ ఎడం వైపు కాస్త ముందుకు వచ్చి స్టెప్స్ ఎక్కుకుంటూ వస్తే పైన వచ్చేసి అగస్త్యుడు తపస్సు చేసిన చోటు అనమాట. అక్కడే శివుని కోసం తపస్సు చేసినాడు గనక ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. చాలా ఓల్డ్, చాలా పురాతనమైందంట ఈడ శివలింగము. మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ జ్యోతి అంటే అగస్త్యుడు తపస్సు చేసిన చోట జ్యోతిని వెలిగించి, అలాగే ఇక్కడ ఉన్న శివలింగానికి మీరు మీ గోత్రము మీ పేరు చెప్పి అభిషేకం చేసుకుంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. సరే ఇంకా కాస్త ముందుకెళ్ళి ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మీకు అక్కడ ఒక నంది కనిపిస్తుంది కదా, పెద్ద నంది. అది ఆ నంది వచ్చేసి సంవత్సరానికి ఇంత పెరుగుతూ వస్తుంది. సంవత్సరానికి అంగుళం చొప్పున చాలా పెరిగింది నంది, చాలా పెద్దగా ఉంది. అప్పట్లో చాలా చిన్నగా ఉండేదంట 1000 సంవత్సరాల కిందట. ఈ నంది లేచి రంకె వేస్తే, కాలు దురువి రంకె వేసిన రోజున కలియుగం అంతం అవుతుందని కూడా ఇక్కడ వాళ్ళు చెబుతూ ఉంటారు. చాలా పెద్ద నంది ఫ్రెండ్స్. కాకపోతే నేను అక్కడ నుండి వీడియో తీసేవాడిని, కాకపోతే అక్కడ వాళ్ళు నాకు వీడియో తీయడానికి అనుమతి ఇవ్వలేదు, నిరాకరించినారు. సరేలే అనేసి గుడిలో నుండి బయటకు వచ్చేసాను. గుడిలో నుండి బయటికి వచ్చేసి అగస్త్యుడు తపస్సు చేసిన గుహకి వెళ్లే దారిలో మెట్లు ఎక్కుకుంటూ పోయేటప్పుడు నాకు గుడి వైపు చూస్తే నంది కనిపిస్తున్నాడు పైన నుండి. అయినా సరే నేను ఎలాగైనా వదలకూడదు, ఆ నంది తీసి చూపిల్లనేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా కాస్త జూమ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. అది నంది కనిపిస్తుందా ఫ్రెండ్స్? 2 పిల్లర్ల మధ్యలో తల కనిపిస్తుంది పెద్దగా. ఇది చాలా జూమ్ చేయడం వల్ల కొద్ది షేక్ అవుతుంది ఫ్రెండ్స్ స్క్రీన్. అయినా రోజు చూడండి, ఇది జూమ్ తగ్గించేస్తాను. అద్దా ఓకే ఫ్రెండ్స్, ఇట్లా కొండల మధ్యలో పచ్చగా బాగా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొండల మధ్యలో చుట్టూ కొండలు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి యాగంటి టెంపుల్ కి ఎడం వైపు అంటే మనం ఇప్పుడు అగస్త్యుని గుహకి వెళ్తాం కదా, వెళ్ళి కిందికి దిగొస్తేనే మనము ఎడం వైపు అంటే కుడివైపు టర్నింగ్ తీసుకుంటేనే ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి అంతరాలు తాయెత్తులు అమ్ముతారు. ఇక్కడ అవి వచ్చేసి 100 రూపాయలు. అవి మన ఆరోగ్యం గురించి అయినా సరే, చదువు గురించి అయినా సరే, దేనికైనా సరే
ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర ఇస్తారు. ఒకవేళ వాళ్ళే లైవ్ లో ఉంటే గినా వాళ్ళే స్వామి మీరే వేస్తారు కదా, ఒకవేళ పర్సన్ ఉంటే. అదే పర్సన్ ఎవరన్నా అంత తాయితో వేయించుకోవాలంటే ఇక్కడ ఉంటే గినా వీళ్ళే వేస్తారు స్వాముల వారే. ఒకవేళ లేదు వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, మీరు ఎవరన్నా వచ్చింటారు, మీరు తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామి గనక ఈ స్వామి ఏమంటున్నాడంటే మంగళవారం గాని శనివారం గాని స్నానం చేసిన తర్వాత ఉదయాన్నే ఆ తాయెత్తు వారికి వెయ్యండి అని ఈ స్వామి చెప్తున్నాడు. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ స్వామి ఏం చెప్తున్నాడంటే ఈ యంత్రాలు కూడా ఊటినే వాళ్ళు అలా ఊటూరునే తయారు చేసి అలా ఏమి ఇయ్యరు, మనకి వెయ్యరు. ఆ స్వామి ఉన్నాడు చూడు ఎదురు ఆంజనేయ స్వామి, ఆ స్వామి పాదాల దగ్గర 11 రోజులు పెట్టి 11 రోజులు వాళ్ళు పూజలు చేసి చాలా నిష్టగా మనకి యంత్రాలు ఇస్తారు, వేస్తారు కూడా. ఓకే, వెళ్ళొస్తున్నా సమయం. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నీళ్లు కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ వచ్చేసి చాలా స్వచ్ఛమైంది, ఇందులో చేపలు ఉన్నాయి. ఇది వచ్చేసి కొండల్లో నుండి వస్తాయి ఫ్రెండ్స్. ఈ నీళ్లు బోర్ వాటర్ కాదు, మోటార్ వాటర్ కాదు, సహజ సిద్ధంగా వచ్చేవి. ఈ వాటర్ ని ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు ఇక్కడ తీసుకొని తల మీద వేసుకోండి, కాళ్ళు ఇలాంటివి కడక్కండి. ఇక్కడ ఇది చాలా పుణ్యతీర్థం అని కూడా అంటారు. ఈ నీళ్ళనే స్వామికి లోపల శివునికి అభిషేకానికి వాడతారు. ఇక్కడ వర్షాలు బాగా వచ్చినప్పుడు ఇక్కడ నంది తల కనిపిస్తుంది కదా, ఈ నంది తల దగ్గర నోటి దగ్గర నుండి నీళ్లు వస్తాయి. చూపించిన కవర్ చేసినాను. ఇదే ఫ్రెండ్స్, ఇది తీర్థము అంటారు, స్వామివారి తీర్థము. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, బాటిల్ ఉంటే బాటిల్లో నీళ్లు పట్టుకొని ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో అంతా చల్లుకుంటారు, ఎవరికైనా ఇస్తారు. ఇది ఫ్రెండ్స్, వీటికి వస్తే ఈ జలతీర్థాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ జలతీర్థాన్ని మీరు దర్శనం చేసుకోకుండా ఇంటికి వెళ్ళిపోతే మీరు ఇంత దూరం వచ్చి కూడా వృధా అయిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ జలతీర్థము ఇది కొండ గుట్టల్లో నుండి వస్తాయి నీళ్లు, చాలా పై నుండి ఇట్లా అక్కడి నుండి వస్తాయి. అవి ఎక్కడి నుండి వస్తాయి, ఎలా వస్తాయి అనేది ఎవరికి తెలియదు, కాకపోతే వీటికి వస్తాయి. అది ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ముగ్గురు పిల్లోళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, ఆడుకుంటున్నారు. ముగ్గురు పిల్లోళ్ళు నన్ను చూస్తున్నారు చూడు, ఏం చేస్తానేమో అని. పాయ, ఓ పిల్లోడు పాయ, ఇంకో పిల్లోడు కూడా పోతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మెటికల్ ఉందా మన కింద నుండి ఈ యాగంటి పుణ్యక్షేత్రం నుండి కింద ఇట్లా స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్తే పైన వచ్చేసి బ్రహ్మంగారు అక్కడ వచ్చేసి తపస్సు చేసినాడు. ఇంకా బ్రహ్మంగారికి సంబంధించిన కొద్ది స్టోరీ ఉంది. అది వచ్చేసి ఇక్కడ స్వామి ఉన్నాడు మెట్లు ఎక్కే చోట, ఆ స్వామి చెప్తాడు, పూర్తి వినండి. చెప్తాను. ఓం నమ శివాయ స్వామి. ఇక్కడ బ్రహ్మంగారు గృహలోకి ప్రవేశించాడండి. ప్రవేశించిన తర్వాత గరిరెడ్డచ్చమ్మ గారికి జ్ఞానబోధ చేసినాడు. అట్లా జ్ఞానబోధ చేసి ఆయన కుమారుడు గుడ్డివాడు. ఆయన ఎన్ని రోజులు ఆయన అన్నదానం చేసిన కదా ఆయన బ్రహ్మంగారికి గోవులు మేపినప్పుడు. దానికి ప్రతిఫలం నీకు ఏం కావాలని కోరుకోమని అడిగితే, నాకు ఏముంది మహాత్మా, నా కుమారుడు కళ్ళు ప్రసాదించు అని అడుగుతుంది. అడిగినప్పుడు అప్పుడు ఆ తల్లికి ఏం చెప్తాడు, నీ కుమారుడమ్మా పూర్వ జన్మలో ఒక గోవుకొచ్చి 2 కళ్ళు పీకినాడు, అందువల్ల ఈ కాలంలో ఇంత పాపి పుట్టినాడు, కళ్ళు పోయినాయి, అయినా ఈయన పాపం తీరిపోయింది అని 2 స్వయస్తాలు నిద్ర పెడతాడు. అప్పుడు కళ్ళు వస్తాయి. బ్రహ్మంగారు అప్పుడు ఆమె కుమారుడు కళ్ళు వచ్చినాయి. ఆ తర్వాత తప చేసినాడు స్వామి. ఇక్కడ 12 సంవత్సరాలు తప చేసినాడు, తప సంపన్నుడైనాడు. అది శివుని విగ్రహం ఆయన చేతులారా ఆయన తయారు చేసి విగ్రహాన్ని పెట్టి ప్రాణం పోసినాడు. ప్రాణం పోసి ఆయన ఇక్కడ పూజలు చేసేవాడు. విశ్రాంతి మండపం అది స్వామి, అదో విశ్రాంతి. ఆయన తపస్సు నుంచి వచ్చినాక విశ్రాంతి మండపం అక్కడ. అది ఓకే ఫ్రెండ్స్, ఈ స్వామి చెప్పిందంతా మీరు విన్నారు కదా. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఈ స్వామి ఏం చెప్పినాడో అది చూపిస్తాను. అది కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీడియో తీసేకి చూపిస్తాను. లేదంటే ఈ బయట విశ్రాంతి మంటపం అన్నారు, ఆ ఎదురుగ్గా కనిపిస్తుంది మీకు, అది విశ్రాంతి మంటపము. ఆపకు ద్వారం ఉందంట, అక్కడ నుండి స్వామి వస్తాడంట. సరే, పైకి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తా ఫ్రెండ్స్. ఇందాక స్వామి మాటల్లో మీకు చెప్పాడు కదా విశ్రాంతి మంటపం అనేసి, ఇదేనంట విశ్రాంతి మంటపం. ఆ లోపల నుండి బయటకు వచ్చి అక్కడ కూర్చొని విశ్రాంతి తీరేవాడంట అప్పట్లో స్వామి. కాబట్టి అక్కడి నుండి వచ్చేవాడు, ఇక్కడ ఎక్కడానికి లేదు మనకి, అక్కడ నుండి దారి ఉంది. ఇదే మంటపం, విశ్రాంతి మంటపము. ఇది వచ్చేసి బ్రహ్మంగారు అప్పట్లో తపస్సు చేసిన గుహ. ఇట్లా లోపలికి వెళ్ళిపోవాల.
ఇది గుహలోకి వెళ్లే దారి, బ్రహ్మంగారు తపస్సు చేసిన గుహలోకి వెళ్లే దారి ఇదే. కాకపోతే లోపల వీడియోలు ఫోటోలు తీయకూడదు. లోపల ఒంకోని పోల్ల ఫ్రెండ్స్, నిలబడిపోయేంత లేదు, ఒంకోని పోల్ల. అక్కడ వచ్చేసి శివలింగము ఉంది. అది బ్రహ్మంగారు అప్పట్లో స్వయాన తన చేతులతో తయారు చేశాడంట. ఆ బ్రహ్మంగారు అప్పట్లో తపస్సు చేయడానికి వచ్చి 12 సంవత్సరాలు ఇక్కడే ఉండి తపస్సు చేశాడంట బ్రహ్మంగారు. అది ఇందాక మీరు సామ్ చెప్పిందంతా విన్నారు కదా. కాకపోతే ఆ గుహ లోపల ఎలా ఉందనేది నేను చెప్తాను, వినండి. నడాల్ పైకి ఉంటుంది గుహ, అంతే. మనం ఒంకోనే పోలా. అక్కడ బ్రహ్మంగారు తపస్సు చేసిన చోటున మనం మొక్కోవచ్చు. అక్కడ విగ్రహం పెట్టినారు. అలాగే శివుని విగ్రహం కూడా పెట్టినారు, శివలింగం పెట్టినారు. అక్కడ కూడా ఎవరైనా పాల అభిషేకం చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. అలాగే బ్రహ్మంగారి దగ్గర జ్యోతి వెలిగించాలనుకున్న వాళ్ళు వెలిగించవచ్చు. 50 రూపాయలు ఏమన్నా తీసుకుంటే. అక్కడే మీరు బాగా నిఘాగా గమనిస్తే రవ్వలకొండకి గుహ ఉందంట. అక్కడ మనకి కడ్డీలు పెట్టింటారు అడ్డం లోపల గుహలో. మీరు పోయినప్పుడు వాటికి చూడండి, రవ్వలకొండకి ఉంది దారి. కాకపోతే ఎవరైనా వెళ్తారనేసి అడ్డం పెట్టినారు ఫ్రెండ్స్, అంతే. మీరు ఈ యాగంటి క్షేత్రం అంతా చూసిన తర్వాత ఆ 3 గుహలు ఉన్నాయి. 3 గుహల్లో ఒక గుహలో వెంకటేశ్వర స్వామి, ఇంకొక గుహలో బ్రహ్మదేవుడు తపస్సు చేసింది గుహ. అలాగే శివుణ్ణి తయారు చేసి పెట్టాడు బ్రహ్మదేవుడు అప్పట్లో. అలాగే ఇంకొక గుహ వచ్చేసి అగస్త్యుడు శివుడి కోసం తపస్సు చేసిన గుహ. ఇలా 3 గుహలు ఉన్నాయి. ఆ 3 చూడండి. అలాగే నందీశ్వరుడు, పెరిగే నందీశ్వరుని చూడండి. కోనేట్లో స్నానం చేయండి. అలాగే గుడి లోపల నుండి బయటకు వస్తే అక్కడ పుణ్యతీర్థం అనేసి కొండలపై నుండి నీళ్లు వచ్చి ఒక కోనేట్లో పడతాయి. అక్కడ కాళ్ళు మొహము అలా కడక్కండి. ఆ నీళ్లు తీసుకొని తల మీద వేసుకోండి. అలాగే ఒక బాటిల్ ఉంటే బాటిల్లో నీళ్లు పట్టుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ గుడి బయటికి మనం తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు అక్కడ చాలా మంది ముసలి వాళ్ళు, కొంచెం వికలాంగులు, ముసలి వాళ్ళు, వయసు అయిపోయిన వృద్ధులు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీకు తోచినంత ఫ్రెండ్స్, మీ దగ్గర ఎంత ఉంటే అంత, రూపాయి గాని, 2 రూపాయలు గాని, 5 రూపాయలు గాని, తోచినంత సాయం చేయండి. ఎందుకంటే మనము రోజులో ఎంతో ఖర్చు పెడతా ఉంటాము. దాంట్లో వాళ్ళకు ఎంతో కొంత మనం సాయం చేసి వెళ్తే మనకి పుణ్యం వస్తుంది. వృద్ధులు ఉన్నారు ఇక్కడ, కొంతమంది వృద్ధులకి ఇవ్వండి. అందరికీ ఇవ్వకపోయినా కనీసం వృద్ధులకి, వికలాంగులకి ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకొకటి ఉంది మీకు చూపించడానికి. ఆ ఒక్కటి నేను చూపిస్తాను. ఇంకా అది చూపిస్తే వీడియో వాటికి ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చెట్టు పైన 2 కొండమూచులు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మామూలు కోతులు కూడా ఉన్నాయి. అవి ఇవి 2 బాగా కలిసిమెలిసి ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అండర్స్టాండింగ్ ఉన్నాయి. మనమే కొట్టుకొని చేస్తాంటాం ఎప్పుడు. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో, ఆడుకుంటా చేసుకుంటా. ఫ్రెండ్స్, ఈ కొండముచ్చుల్లో ప్రత్యేకత ఏమిటంటే చూడడానికి సన్నగా ఉంటాయి, పొడుగు ఉంటాయి. కాబట్టి వాటికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఎగిచ్చిదంతే ఏట్లో పడతాం ఫ్రెండ్స్ మనము, అంత స్ట్రెంత్ ఉంటుంది దానికి. అవి వచ్చేసి కిందికి దుంకినప్పుడు 2 వీలర్ మీద దూకితే 2 వీలర్ కూడా కింద పడుతుంది ఫ్రెండ్స్, అంత బలం ఉంటుంది దాని కాళ్ళకి. సరే, ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి వాటర్ ఫాల్. బాగా వర్షాలు వచ్చినప్పుడు కొండల్లో నుండి ఇట్లా నీళ్లు దుంకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా నీళ్లు దుంకుతాయి. ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తారు. ఈ నీళ్ళన్నీ ఇట్లా వెళ్ళిపోతాయి. దుంకిన నీళ్ళన్నీ అవతల నుండి యువతలకు వచ్చేసి ఇట్లా లోపలికి వెళ్ళిపోతాయి. ఎక్కడ పోతాయో తెలీదు. ఇది వచ్చేసి మనం యాగంటి క్షేత్రానికి వెళ్ళేటప్పుడు కుడివైపు వస్తుంది. వర్షాకాలంలో ఇక్కడ వాటర్ ఫాల్ లాగా నీళ్లు దుంకుతాయి. ఈ నీళ్లు కొండల్లో నుండే వస్తాయి ఫ్రెండ్స్. ఎక్కడి నుండి వస్తాయో తెలియదు, వస్తాయి మొత్తానికి మాత్రము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఎప్పుడైనా వర్షాకాలంలో వస్తే దీన్ని గమనించండి ఫ్రెండ్స్. యాగంటి పుణ్యక్షేత్రం సంబంధించి ప్రతిదీ చూపిస్తూ వివరిస్తూ, కాకపోతే కొన్ని గర్భగుళ్ళలో వీడియోలు ఫోటోలు తీయలేదు నన్ను. నేను చాలా రిక్వెస్ట్ చేసినాను, అయినా తీయలేదు. కొద్ది వరకు, చాలా వరకు బయట అంతా కనిపించేది అంతా కవర్ చేసినాను. వెళ్లే దారులు, గుహలకు వెళ్లే దారులు అన్ని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో 10 మందికి వీడియో వెళ్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నంద్యాల జిల్లా బనగానపల్లి మండలము, యాగంటి క్షేత్రము. యాగంటి పల్లె ఉంది. ఆ పల్లె దగ్గర నుండి కాస్త 4 కిలోమీటర్లు వస్తే ఈ క్షేత్రం వస్తుంది. ఈ క్షేత్రం దగ్గర నుండే మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామికి కూడా దారి ఉంది. మీరు ఎవరన్నా అడిగితే చెప్తారు. ఆ క్షేత్రం కూడా చూడొచ్చు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్.